అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 1వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఇద్దరి వ్యక్తులలో టార్గెట్ చేస్తున్నారు. తద్వారా వారికి జరిగేది ఇదే. మరి కుంభరాశి వారిని ఏ ఇద్దరి వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు? కుంభరాశి వారికి ఏం జరుగుతుంది? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి మంచితనం ఉంటుంది. తద్వారా వీరు సమాజంలో కూడా అతి సులువుగా కలిసిపోతూ ఉంటారు. వీరితో స్నేహం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు గనక. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అసలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదైనా చెయ్యాలి, నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారే తప్ప వీరి ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయడానికి కానీ లేదా వీరి యొక్క సమయాన్ని వృధా చేయడం కానీ అసలు చేయరు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. మంచితనం అంటే ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది అని తెలిస్తే వెంటనే వీరు సహాయపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా వీరి సమస్యలు భావిస్తూ ఉంటారు. అంటే వీరి సమస్య ఒకలా, ఇంకొక సమస్య ఒకలా చూడరు. అందరిది ఒకే రకమైనటువంటి సమస్య అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఇలా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే ఈ కుంభరాశి వారు అధిక మంచితనంతో, ఇక అధిక మంచితనం వల్ల ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరు స్పందిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా స్పందన అంటే వీరు ఆపదలో ఉన్న వారిని రక్షించాలని అనుకుంటారు. కానీ ఎదుటివారి వీరిపై కక్షతో ఇక ఈ రాశివారు అతి మంచితనం వల్ల కొద్దిగా నిందలు మోయాల్సి రావచ్చు. ఎందుకంటే వీరున్నంత మంచిగా ఎదుటివారు ఉండకపోవచ్చు. తద్వారా వీరికి ఆ విషయంలో నష్టం జరగవచ్చు. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పొరపాటున కూడా అందరి విషయాలలో జోక్యాన్ని చేసుకోకూడదు. ఏదో అవసరం, అత్యవసరం ఉన్నటువంటి వారు మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు, లేదా మీరు అధికంగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు, మీ గురించి మంచిగా ఆలోచించినటువంటి వ్యక్తులు కావచ్చు. ఆ వ్యక్తుల వల్ల అలాంటి వ్యక్తులకి మీరు అంటే ఏదైనా చేయవచ్చు, అంటే మంచి చేయవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తుల నుండి మీరు మంచిని పొందుతున్నారు కనుక. కానీ పొరపాటున కూడా ఎవరికి పడితే వారికి మీరు అన్నిటిలో కూడా హెల్ప్ చేస్తారని ముందుకు వెళ్ళకూడదు. అలాగే శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మీ చుట్టూరా చాలామంది ఉన్నారు. తద్వారా అటువంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండండి. మీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటం వలన తప్పకుండా మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు అధికంగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరు అధికంగా ఎవరిని నమ్మవద్దు. అలా అని మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు అనేవారు మీ చుట్టూరా ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి. ఆ వ్యక్తులు ఎవరైనా సరే మీ చుట్టూరా ఉన్నా లేదా కనుక మీరు పొరపాటున కూడా మీరు రిస్క్ తీసుకోవద్దు. మీరు ఎప్పుడైనా సరే రిస్క్ను తీసుకుంటే కనుక అది చాలా వరకు కూడా మీకు నష్టం జరిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక మీరు రిస్క్ను తీసుకోకుండా మీ మంచి కోరేవారు ఎవరు, మీ చెడు కోరేవారు ఎవరు అనేటువంటి దానిపైన పూర్తి దృష్టి పెట్టవలసి ఉంటుంది. మీ మంచిని కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అలానే మీ చెడు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా దూరంగా పెట్టాలి. ఇలా చేయటం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. దరిద్రం తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నా సరే మీకు తొలగిపోతాయి. కానీ నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా సరే మీ సంపాదన కానీ మీకు ఇంత డబ్బు వస్తుందని కానీ మీరు ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు అది ఇక
మీరు ఎప్పుడు కూడా మీ యొక్క డబ్బుని, మీ సంపదను చెప్పుకోకూడదు. అలాగే మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెడుతున్నట్లయితే ఆ వ్యాపారం గురించి చెప్పకూడదు. ఎప్పుడైతే మీరు మంచి సక్సెస్ స్థాయిలో ఉన్నారో అప్పుడు చెప్పవచ్చు. కానీ స్టార్టింగ్ స్టేజీలో చెప్పడం వలన మీకు దిష్టి తగిలి మీరు ఎక్కువగా సంపాదించలేకపోవచ్చు. ఎందుకంటే ఎదుటివారు ఎదుగుతున్నారు అని అంటే అక్కడ సంతోషం కంటే కూడా ఎక్కువ అసూయ ఉంటుంది. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనంత అసూయ ఉంటుంది. ఇక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క డబ్బును కావచ్చు, మీ యొక్క నూతన వ్యాపారాన్ని కావచ్చు, ఇతరులతో షేర్ చేసుకోకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధానంగా ఎవరైతే మీరు అదృష్టవంతులుగా మారాలనుకుంటున్నారో, ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధనవంతులుగా కావాలనుకుంటున్నారో, అప్పుడు మీరు మీ ఎదుగుదల గురించి కానీ లేదా మీ యొక్క సీక్రెట్స్, డబ్బు సంపాదించడానికి ఉపయోగించేటువంటి సీక్రెట్స్ని ఎవరైతే కూడా చెప్పుకోకూడదు. అంటే రహస్యాన్ని చెప్పుకోకూడదు. మీకు అంటే ఎదుటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొద్దిగా అంటే నరదిష్టికి గురయ్యే అవకాశం ఉంటుంది కనుక మీ యొక్క రహస్యాలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా రహస్యాలను ఇతరులతో చెప్పుకోవడం వలన కొద్దిగా మీకు సమస్యలు అనేటివి ఎదురవుతాయి కనుక మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పకుండా మీ పనిని మీరు చేస్తూ వెళ్ళిపోవాలి. అంతేకాకుండా మీ రహస్యాలను పొరపాటున కూడా ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండాలి. ఇక కుంభరాశి వారిని అధికంగా టార్గెట్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కనుక మీరెప్పుడు కూడా ఇతరుల యొక్క టార్గెట్స్ అంటే ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారో దానిని గమనిస్తూ ఉండాలి. అలా గమనించటం వలన మీకు అంటే మీరు ఎలా ఉండాలి, ఎలా ముందడుగు వేయాలి అనేటువంటి దానిపైన ఎక్కువగా దృష్టి అనేది సాధించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు మంచిగా ఉండాలి అంటే తప్పకుండా మీరు జీవితంలో ఎదగాలి అంటే ఎదుటివారు మీ పైన మంచిగా ఉన్నారా లేదని మీకు దృష్టి పెడుతున్నారా, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి దాన్ని గమనిస్తూ ముందుకు సాగిపోతే కనుక మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారో, వారి యొక్క టార్గెట్ ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన దృష్టిని సాధించగలిగితే కనుక మంచి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా మీ యొక్క మంచి కోరే వారికంటే మీరు ఎదుగుతుంటే చూడలేని వారు ఎక్కువగా ఉన్నారు కనుక ఎదుటి వ్యక్తులను కాస్త గమనిస్తూ ఉండాలి. ఇక మీకు ఈ సమయంలో గోచారం అనుకూలంగానే ఉంది, కానీ దిష్టి దోషం తగిలే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోకుండా మీ పని మీరు చేసుకోవచ్చు. ఇలా మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నా, ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలన్నా కానీ, ఇక ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలన్నా కానీ మీరు ఇతరులకి పొరపాటున కూడా మీ రహస్యాలను చెప్పకూడదు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుందనేది. కష్టమే వీరిని చూసి భయపడేటట్టు వీరు చేస్తూ ఉంటారు. కుంభరాశి వారికి మీ కెరియర్కి మంచిగా ప్లానింగ్, ఏకాగ్రతతో ప్రయత్నాలు చేస్తే మీ కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది. ఇకపోతే మీ బడ్జెట్ ప్రకారం ఇన్కమ్ని కాస్త దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖర్చు పెట్టండి. ఎంత పడితే అంత మాత్రం ఖర్చు పెట్టాలా పెట్టకూడదా అని అప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి. అత్యవసరం కాని ఖర్చులు తగ్గించుకోండి. మీరు ఆర్థిక సలహాదారుల సహాయం కూడా తీసుకోవచ్చు. ఇక మర్చిపోకుండా మీ ఆర్థిక విషయాలతో మాత్రం క్రమశిక్షణతో ఉండండి. మీరు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ని కూడా చేకూరవచ్చు. మీ ఆర్థిక భవిష్యత్తు బాగా ఉంటుంది.